మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ధనుసు రాశి వారికి ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం అష్టమ స్థానం, అంటే ఈయనకి అష్టమ స్థానంలో ఈయన నీచ పొందడం అనేది జరుగుతుంది. సహజంగా అష్టమ స్థానంలో నీచ పొందినప్పుడు అష్టమ స్థానమే కొద్దిగా వ్యతిరేకత, అందులో అక్కడ నీచ పొందడం అంటే కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మైనస్ ప్లస్ అయినట్టు కొంత ప్లస్ ఫలితాలు ఉన్నా వ్యయాధిపతి అయ్యాడు, పంచమాధిపతి అయ్యాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా ధన విషయాల్లో జాగ్రత్త, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే ప్రయత్నపూర్వకంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలకు దైవ బలం అనేది చాలా అవసరం. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు, చుట్టాలు ఇలాంటి వాళ్ళ కోసం 10 సార్లు హాస్పిటల్కి తిరగడం ఇలాంటివి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణాలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు కానీ సవ్యంగా ఉంటే శుభ ఫలితాన్ని, ఏదైనా కాస్త ఎవరో బయట వాళ్ళు చెప్పారు అని ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే శారీరక పీడ, అంటే ఏదైనా శారీరకంగా రోగం రావడం లేదా జ్వరాలు, పీడలు, లేకపోతే గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బంది పడుతున్నారో అనారోగ్య సమస్యలు అవి ఇంకా వెంటాడుతూ ఉండడం, ఇలాంటివి ఆకస్మిక ఇబ్బందులు, కోర్టు కేసులు, లేకపోతే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తుల విషయాల్లో తగాదాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే కాస్త కొంచెం రక్త క్షీణత ఇలాంటివి కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే ఎప్పుడైతే పంచమాధిపతి అయ్యాడో మాట్లాడే విషయాల్లో వాటి వల్ల ఒక్కోసారి తెలియకుండా మాట్లాడడం వల్ల అఘోరం పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మాట్లాడే విషయాల్లోనూ ఆలోచన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. అలాగే కాస్త అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తెచ్చుకోవడం, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, అలాగే కాస్త అంటే పూర్వం చేసిన కొన్ని పనుల ద్వారా ఇప్పుడు కొన్ని ప్రభావాలు ఏర్పడడం, అంటే పూర్వం ఏదైనా తెలియ తప్పులు చేస్తుంటే వాటి ప్రభావం ఇప్పుడు అనుభవించడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కుజుని యొక్క నీచ స్థానంలో ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. ఈ 65 రోజుల పాటు కూడా ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో, అంటే పంచమాధిపతి కూడా అయ్యాడు కదా, ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు ఆలస్యం అవుతుంది. అలాగే ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ వాటి కోసం చూసినప్పుడు చిన్న ఆటంకాలతో పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు ఈ కుజుడికి సంబంధించిన జపం చేయించుకోవడం, కుజగ్రహం దగ్గర దీపారాధన, అలాగే ఎర్రటి వస్త్రాలు, పళ్ళు, దానాలు ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.